హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డి మానస కుకింగ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే మెంతికూర పరాటాలండి. మెంతికూర పరాటాల కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నూనె పోసి నూనె వేడెక్కనివ్వాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేసి అది వేగాక కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలను వేసి ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతాకును వేసుకొని కలుపుతూ 2-3 నిమిషాలు దగ్గర పడేదాకా వేగనివ్వాలి. మెంతాకు వేగిపోయిందండి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మెంతికూర చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి తీసుకొని ఇందులో మనం వేయించి పెట్టుకున్న మెంతాకు మిశ్రమం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం ద్వారా మెంతాకు ఫ్లేవర్ అంతా పిండికి చక్కగా పడుతుందండి. ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్ళను పోసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా తీసుకొని ఉండల్లా చుట్టుకొని పొడి పిండిలో అద్దుతూ చపాతీ పీట మీద వేసుకొని చపాతీలా తాల్చుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా తాల్చుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక మనం రెడీ చేసుకున్న మెంతాకు పరాటాను వేసుకొని ఒకవైపు కాలాక మరోవైపు నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. మెంతాకు పరాటా 2 వైపులా చక్కగా కాలిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే మెంతాకు పరాటాలు రెడీ అయిపోయాయి. ఇవి పెరుగులో కానీ పల్లి చట్నీతో కానీ టేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.